గైస్ ఈ వీడియోలో ఆర్సీబీ ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎంత అమౌంట్‌కి ఎవరిని రిటైన్ చేసుకోవాలన్నది, ఇంకా అలాగే ఎంతమందిని రిటైన్ చేసుకుంటారన్నది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అంతేకాకుండా 2025 ఐపీఎల్‌కి ఆర్సీబీకి కెప్టెన్ ఎవరవుతారు? మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మరి మొదటిగా రిటెన్షన్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చూసుకుంటే, మొదటిగా రిటైన్ చేసుకునే ప్లేయర్‌కి 18 కోట్లు ఇవ్వాలి. ఇంకా సెకండ్ 14 కోట్లు. ఇంకా థర్డ్ 11 కోట్లు. ఫోర్త్ వచ్చేసరికి 18 కోట్లు. ఇంకా ఫిఫ్త్ 14 కోట్లు. ఇంకా సిక్స్త్ అన్క్యాప్డ్ ప్లేయర్ 4 కోట్లు. ఇలా కాకుండా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని నలుగురు క్యాప్డ్ ప్లేయర్స్ ని కూడా రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్టీఎం గురించి కూడా ఒకసారి మనం చూసుకోగలిగితే, ఆరుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు కూడా ఉండదు. ఐదుగురిని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు ఉంటుంది. ఇంకా నలుగురిని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ముగ్గురిని రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఇంకెలా మనం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని బట్టి ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోకపోతే మొత్తం 6 ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఆర్టీఎం కార్డుకు సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మరి మొదటిగా ఆర్సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్, ఖచ్చితంగా ఆర్సీబీ ఫస్ట్ రిటైన్ చేసుకునేది విరాట్ కోహ్లీనే. దీనిలో మాత్రం ఎలాంటి డౌట్ ఉండదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెరియర్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్సీబీకి తప్ప వేరే ఏ టీంకి కూడా ఆడలేదు. ఇంకా అలాగే ఆర్సీబీలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆక్షన్కి రాలేదు. ఆర్సీబీకి ఇన్ని సంవత్సరాలుగా ఒక ట్రోఫీ కూడా రాకపోయినప్పటికీ అన్ని టీంల కంటే ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉండడానికి కారణం ఖచ్చితంగా 100% విరాట్ కోహ్లీ అని చెప్పాలి. ఇంకా అలాగే రీసెంట్గా ఒక ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, బయట వేరే టీంల ప్లేయర్స్ మీరు ఆక్షన్కి వస్తే ఏ టీంకి వెళ్ళడానికి ఇష్టపడతారు అని అడిగితే ప్రతి ప్లేయర్ కూడా మేము ఆర్సీబీకే వెళ్తామని చెప్తున్నారు. దానికి రీజన్ కూడా విరాట్ కోహ్లీ అని చెప్పాలి. తను ఆర్సీబీలో ఉన్నాడు కాబట్టి ప్రతి ప్లేయర్ కూడా మేము ఆర్సీబీకి వెళ్తామంటున్నారు. కాబట్టి ఫస్ట్ 18 కోట్లు పెట్టి ఖచ్చితంగా ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంటారు. మరి ఇదిలా ఉంటే నెక్స్ట్ 14 కోట్లు పెట్టి ఎవరిని రిటైన్ చేసుకుంటారు? చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది సెకండ్ రిటైన్ చేసుకునేది సిరాజ్ని అంటున్నారు. మరి కొంతమంది కమ్రాన్ గ్రీన్ని రిటైన్ చేసుకుంటారంటున్నారు. ఇంకా కొంతమంది విల్ జాక్స్ని సెకండ్ రిటెన్షన్గా చేసుకుంటారంటున్నారు. ఇలా చాలా మంది పేర్లు అయితే వస్తున్నాయి. కానీ మనం సెకండ్ రిటెన్షన్గా ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందన్నది ఒకసారి చూద్దాం. మొదటిగా కమ్రాన్ గ్రీన్. ఇతను యంగ్ టాలెంటెడ్ ఆల్రౌండర్. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున ఇంపార్టెంట్ మ్యాచ్లో అదర్ కొట్టాడు. కానీ ఓవరాల్గా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అయితే ఇతను మంచి ఆల్రౌండర్ ఓకే, కానీ టీ20 స్పెషలిస్ట్ కాదు. తన బ్యాటింగ్ స్ట్రైక్ రేటు అంత మంచిగా ఉండదు. బౌలింగ్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయలేడు. కానీ తనదన్న రోజు మాత్రం అదర్ కొట్టేస్తాడు. సెకండ్ రిటెన్షన్గా 14 కోట్లకి కమ్రాన్ గ్రీన్ని తీసుకోవడం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లేయరు విల్ జాక్స్. ఇతను టీ20 స్పెషలిస్ట్, ఇంకా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. ఇతనిదన్న రోజు ఎంత పెద్ద బౌలర్కైనా చుక్కలు చూపించగలడు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున తన పవర్ హిట్టింగ్తో అదర్ కొట్టేశాడు. కానీ ఇతనికి 14 కోట్లు పెట్టడం మాత్రం వర్త్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఒకవేళ ఆక్షన్కి వెళ్ళినా ఇది మెగా ఆక్షన్ కాబట్టి మేబీ 10 కోట్ల కన్నా ఎక్కువ పలకపోవచ్చు. అప్పుడు ఆర్టీఎం కార్డు ద్వారా ఆర్సీబీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే సెకండ్ రిటెన్షన్గా 14 కోట్లు పెట్టి విల్ జాక్స్ని రిటైన్ చేసుకోరని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఫ్యాఫ్ గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. తను ఆర్సీబీకి వచ్చినప్పటి నుంచి కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూనే ఉన్నాడు. కానీ మంచి స్ట్రైక్ రేట్తో ఆడలేకపోతున్నాడు. ఇంకా అలాగే తన కెరీర్కి ఎండింగ్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఇతనికి 14 కోట్లు ఇచ్చి ఆర్సీబీ నాకు తెలిసి రిటైన్ చేసుకోరు. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్. సిరాజ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. మహమ్మద్ సిరాజ్ 3 ఫార్మెట్ల ప్లేయర్. ఇంకా అలాగే ఆర్సీబీకి మెయిన్ బౌలర్ అని కూడా చెప్పాలి. వికెట్ కావాలన్నప్పుడు కెప్టెన్ మహమ్మద్ సిరాజ్కే బౌలింగ్ ఇస్తాడు. కొన్ని సంవత్సరాలుగా ఆర్సీబీకి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంటున్నాడు. నాకు తెలిసి సెకండ్ రిటెన్షన్గా ఆర్సీబీ మహమ్మద్ సిరాజ్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఒకవేళ సిరాజ్ ఆక్షన్కి వచ్చినా కూడా తనకి పెద్ద అమౌంటే వస్తుంది. కాబట్టి ఆర్సీబీ సిరాజ్ని రిటైన్ చేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ 11 కోట్లు పెట్టి ఆర్సీబీ ఎవరిని రిటైన్ చేసుకుంటారు? ఖచ్చితంగా దీనిలో అయితే ఎలాంటి డౌట్ ఉండదు. 11 కోట్లు పెట్టి ఆర్సీబీ రజత్ పడిదార్ని రిటైన్ చేసుకోవడం 100% వర్త్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ మనడు ఫస్ట్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఇంకా తర్వాత నుంచి అదర్ కొట్టేశాడు. ప్రతి మ్యాచ్లోనూ 50-50 కొట్టుకుంటూ తన కన్సిస్టెన్సీని అందరికీ చూపించాడు. కాబట్టి ఇంత మంచి ప్లేయర్ని ఆర్సీబీ ఆక్షన్గా మాత్రం వదలకూడదు. 11 కోట్లు పెట్టి ఆర్సీబీ థర్డ్ రిటెన్షన్గా రజత్ పడిదార్ని రిటైన్ చేసుకోవడం బెటర్. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఫోర్త్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 18 కోట్లు ఇవ్వాలి. ప్రజెంట్ ఆర్సీబీ స్క్వాడ్లో విరాట్ కోహ్లీకి తప్ప మిగతా ఏ ప్లేయర్ కూడా 18 కోట్లు ఇచ్చే ప్లేయరు లేరు. కాబట్టి ఆర్సీబీ క్యాప్డ్ ప్లేయర్స్ని ముగ్గురినే రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంకి వచ్చేస్తే, ఎలాగో విరాట్ కోహ్లీ, రజత్ పడిదార్, సిరాజ్ని రిటైన్ చేసుకుంటారు కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్స్లో బౌలర్ని రిటైన్ చేసుకుంటే అప్పుడు ఇద్దరు బౌలర్స్, ఇద్దరు బ్యాటర్స్ అవుతారు. కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్గా
బౌలర్స్లో యష్ దయాలు బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఇతన్ని 5 కోట్లు పెట్టి లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కొన్నారు. మనోడు 5 కోట్లకి న్యాయం చేశాడనే చెప్పాలి. క్రూషియల్ మ్యాచెస్లో ఫ్రెజర్ సిచ్యువేషన్లో అదర్ కొట్టేశాడు. కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకోవడం అనేది నేనైతే బెస్ట్ అనుకుంటున్నా. ఒకవేళ ఇతను ఈ మధ్యలో ఇండియా క్యాప్ అందుకుంటే విజయ్ వైశాఖ్ బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్ ఎవరవుతారు? ఆక్షన్కి కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయర్ వచ్చి ఆ ప్లేయర్ని ఆర్సీబీ పిక్ చేస్తే ఓకే. లేదు అంటే నాకు తెలిసి 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్గా విరాట్ కోహ్లీని అవడానికి అవకాశం ఉంటుంది. గైస్ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఏ టీం గురించి చెప్పాలన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.